దేవునికి స్తోత్రం. మరి 2 వారాలుగా ఇక్కడ ఆరాధన మనం జరిపించుకోలేకపోయాము. దానికి కారణము నాకు జరగవలసిన మరి ఆపరేషన్, ఏదైతే థైరాయిడ్ ఆపరేషన్ చేయించుకున్నాను కాబట్టి 2 వారాలు ఆరాధన రాలేకపోయాం. దేవుడు మరలా ఒక చక్కటి అవకాశాన్ని దేవుడే మరలా ఇచ్చాను కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవుని స్తోత్రం. మరి దేవుడు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మరి గొప్ప వర్తమానం ఏంటంటే, మనకు సహాయము ఎవరు చేస్తారు? మనకు సహాయము ఎవరు చేస్తారు? మనుషులు చేస్తారా లేక దేవుడు చేస్తాడా అన్నది ఈరోజు మనము మరి దేవుని వాక్యంలోనే మనం చూసుకుందాం. సాధారణంగా మనకి దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడంటే ఆపత్కాలంలోని, అలాగే కృషించిపోతున్న మనకు, అలాగే ఆర్థిక ఇబ్బందుల్లోని, అనేక సమస్యలు వలయంలో ఉండేటప్పుడు మనకి దేవుడు గుర్తుకొస్తాడు. నిజానికి మనకు ఆరోగ్యము అన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు. కానీ మనం కొన్నిసార్లు తెలుసో తెలియకో, మన బలహీనతో తెలియదు కానీ మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు, మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, మనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు సాధారణంగా ఎవరిని ఆశ్రయిస్తామంటే మనుషులను ఆశ్రయిస్తాం. వారు ఏదైనా చేస్తారేమో, వారు ఏదైనా సహాయం చేస్తారేమో, వారు నాకు ఏదైనా ఉపకారం చేస్తారేమో అని స్నేహితుల్ని నమ్ముతాము, బంధువుని నమ్ముతాము, ఇంకా మన స్నేహితులు కూడా నమ్ముతుంటాం. అది సర్వసాధారణం. ప్రతి మనిషి కూడా మరి దేవుడు ఉన్నాడు, ఆయన మనం నమ్ముకున్నాము, ఆయన చేయడా స్వస్థత, ఆయన సమస్యలు తీర్చడా అనే ఆలోచన క్షణం కొంతమందికి రాదు. ఎందుకంటే మనం ఎదురుగుంటే మనుషులు ఉన్నారు కదా, బంధువులు ఉన్నారు కదా, స్నేహితులు ఉన్నారు కదా అని మనము కొన్నిసార్లు మనుషుల మీదే ఆధారపడుతూ ఉంటుంటాం. సాధారణంగా మనిషి యొక్క బలహీనత. భక్తులు ఎప్పుడూ కూడా భక్తుల మనము మనుషుల మీద ఆధారపడకూడదు. వాక్యం సెలవిస్తుంది కాబట్టి మన వాక్యంలో నుంచి ఈరోజు మనం ముందుకు తీసుకుని వెళ్దాం. ఈరోజు దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే చాలా గొప్ప దేవుడే. దేవుడు నా విషయంలో ఎంతగానో ఆయన స్వస్థత చేకూర్చాడు. మీలో కొంతమందికి తెలుసును, నాకు థైరాయిడ్ ఆపరేషన్ జరిగింది. అయితే ఇది ఎలా జరిగింది అంటే అదొక వండర్. అది ఎందుకంటే సంవత్సరం నుంచి ఇది ఉన్నది, అది నేను గమనించుకోలేకపోయాను. నిజానికి థైరాయిడ్ అన్నది అది వచ్చినప్పుడు మనుషులు లావు అవుతారట, సన్నం అవుతారట, నొప్పి వస్తుందట, జ్వరం వస్తుందట. నాకు అది ఏమీ లేదు. నాకేమీ కూడా లేదు. అది ఏదో కాయగా తెలుస్తుంది, అంతే, చిన్నగా కాయగా తెలుస్తుంది. అప్పటికి మా ఆవిడ చెప్తూనే ఉన్నది, హాస్పిటల్కి వెళ్దామని చెప్తున్నప్పుడు కూడా అది ఏదో కాయలే, తగ్గిపోతలేదు, వస్తుంది, అంతేగాని నెగ్లెక్ట్ చేస్తాను. అది రామాను అలా కాయ అలాగా పెరిగిపోతుంది లోపల. సరే మా ఆవిడ ఇంతకాల నుంచి హాస్పిటల్కి వెళ్దామని చెప్పి బలవంతంగా నన్ను గవర్నమెంట్ హాస్పిటల్ GGH కాకినాడ హాస్పిటల్లో మేము వెళ్ళేటప్పుడు వాళ్ళు చూసి రిపోర్ట్లు ఆ యొక్క టెస్టులు రాశారు. 2 టెస్టులు రాశారు. 2 టెస్టులు రాసి ఆ టెస్ట్లో మరుసటి రోజు మళ్ళీ చేయించుకొని మళ్ళీ ఆ మరుసటి రోజు మళ్ళీ ఆ టెస్ట్ తీసుకెళ్ళి డాక్టర్ చూపిస్తే ఆమె అన్నారు, అయినా నీకు ఆపరేషన్ పడుతుంది అన్నారు. నేను ఊహించుకోలేకపోయాను.
నాకు ఆపరేషన్ ఏంటండి అన్నాను. ఆపరేషన్ పడుతుంది, క్రిటికల్గా ఉంది పొజిషన్. నాకు ఆశ్చర్యం వేసింది, ఇది నాకు ఆపరేషన్ ఏంటి అమ్మా, ట్యాబ్లెట్తో తగ్గలా అంటే తగ్గదు, వయసుకి మించిపోయి ఉంది అన్నారు. అప్పుడు నేను ఏమీ ఆలోచించలేదు, కానీ వద్దని అనుకోలేదు. ఎందుకు సరే కానిచ్చేద్దాం అని ఇంటికి వెళ్ళకుండా హాస్పిటల్లోనే మరి వాళ్ళు ఏం చేశారంటే అంత బెడ్ రాసి ఇచ్చారు. ఇంకా వాటిలోకి వెళ్ళిపోయిన ఇమీడియట్గా. కానీ అప్పుడు ఆ రోజు మధ్యాహ్నం నుంచి అనుకుంటా వాటి ఇచ్చారు, ఆ యొక్క మంచం ఇచ్చారు. సరే అండి మీరు రేపు ఉదయం వస్తామండి అని చెప్పని ఆ నైట్ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మరుసటి రోజు వస్తే ఇంచుమించుగా మరి బోల్డ్ టెస్టులు రాశారు నాకు, డాక్టర్ చెక్ చేసి. సాధారణంగా ఆ టెస్టులు రావాలంటే కనీసం 4 రోజులు పడుతుంది. కానీ దేవుడు ఎంత సహాయకుడు అంటే ఒక డాక్టర్మ గారి ద్వారాగా ఆమె మాకు ఏమవసరం మాతో ఉండి తిరిగి డాక్టర్లు ఎవరైనా పేషెంట్ తీసుకొని వెళ్ళి టెస్టులు చేయిస్తారా? అది గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక గవర్నమెంట్ డాక్టర్ గారు అయ్యుండి ఆమె మాకేంటో తెలియట్లేదు, మాకు ఎక్కడికి వెళ్ళో తెలియట్లేదు, మాకు ఎవరో కూడా తెలియదు. మాకు అందుకే అంటారు, ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. ఏదో అనుకుంటాం, వాళ్ళు ఉన్నారు వీళ్ళు పట్ల, కానీ సమయానికి ఎవరు కూడా రారు. అంటే దేవుడే సహాయకుడు. కాబట్టి ఆ డాక్టర్ గారు దగ్గరుండి రాత్రి 11 వరకు, ఉదయం 9:30 స్టార్ట్ చేస్తే రాత్రి 11 వరకు కనీసం 10-15 టెస్టులు రాయించింది. వెంటనే మనమైతే చేయించడం. మరుసటి రోజే ఆపరేషన్ పెట్టేశారు. నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ముందు రోజు టెస్టులు వేసి మరుసటి రోజే ఆపరేషన్ అంటే అది గవర్నమెంట్ హాస్పిటల్లో అది జరగని పని. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. అటువంటి దేవుడిని మనము నిజంగా మనం నమ్ముకున్నామంటే ఎంత ధన్యత మనకి. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ముందు రోజు టెస్ట్ చేసి మరుసటి రోజే ఆపరేషన్ అంటే ఎవరికి లేదనుకుంటున్నాను నేను. మరి నాకైతే దేవుని కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుడి తోడు ఉన్నది అని నేను విశ్వసిస్తున్నాను. నేను దేవుని స్తోత్రం. వెంటనే ఆపరేషన్ అయిపోయింది. వెంటనే మరి వాటిలో తీసుకుని వచ్చేసారు. దేవుడు ఎంతో అద్భుతంగా ఒక 4 రోజుల్లోనే నన్ను మనిషిని చేశాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మనకి కొన్నిసార్లు కష్ట పరిస్థితి వచ్చినప్పుడు మనం మనుషుల మీద ఆధారపడతాం. మనం మనుషుల మీద ఆధారపడకూడదు. అందుకంటే దావీదు అంటాడు, కీర్తన చూడండి ఒకసారి, కీర్తన 121వ కీర్తన ఒక మాట, చక్కటి మాట. దావీదు ఎన్నో సమస్యలలో ఉన్నాడు. ఆయన కొండ గృహంలో దాక్కున్నాడు, ఎవరు సహాయం చేయటం లేదు. కానీ దేవుని మీద పూర్తిగా విశ్వాసం కలిగిన వారు, దేవుని ఎంతో మరి పూర్ణ ఆత్మతో నమ్మిన వ్యక్తి, దేవుని యొక్క ఇష్టానుసారుడు. ఆయన అంటున్నాడు, కొండల కట్టిన పనులు ఎత్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును. అంతే. ఏమంటాడు దావీదు? కొండల కట్టిన నాకు నేను కన్నులు ఎత్తుచున్నాడట. అంటే కొండలాంటి మనుషుల మీద నాకు ఎవరో ఉన్నారు, ఏదో చేస్తారు అని కొండల తట్టిన పనులు ఎత్తి చూడగా నాకు సహాయము ఎవరు చేస్తారు అని ఆ యొక్క దావీదు గారు ఆ యొక్క ఆవేదన చూడండి. నిజానికి మనుషులు ఎవరు కూడా సహాయము చేయరు అనుకుంటాం. మన పిచ్చి, మన భ్రమానం. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, కొడుకున్నాడు, కూతురు ఉన్నారు, అనుకుంటాం. కొడుకున్న కూతురుని ఎంతవరకు చేయగలరు? కొంతవరకు చేయగలరు. కానీ దేవుడట అంటున్నాడు దగ్గర, నిన్ను ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను. హల్లెలూయా. ఏమన్నాడంటే, ముదిమి అంటే ముసలైనంత వరకు కూడా నిన్ను నేను చంక పెట్టుకుంటాను అంటాడు. ఎంత ప్రేమ!
అంటే మన పట్ల ఆయనకున్న ప్రేమ, మనం ఆయన ప్రేమను మనము వర్ణించలేము. ఆయన ప్రేమను వర్ణించాలంటే ఈ జీవితం సరిపోదు. ఈ జీవితం సరిపోతుందా? ఈ జీవితము సరిపోదు. ఆయన ప్రేమ ఎంత అమరమో, ఆయన ప్రేమ నిజంగా వర్ణించలేని ప్రేమ. కాబట్టి అంత ప్రేమ కలిగిన దేవుడిని ఒక్కొక్కసారి మన సమస్యలు వస్తే ఏం దేవుడు ఏంటి, నాకేం చేశాడు అని ఒక్క క్షణం తీసి పారేస్తుంటాం సాధారణంగా. దేవుడే లేకపోతే మనకి గాలి ఎక్కడిది, దేవుడే లేకపోతే ఈ ఊపిరి ఎక్కడిది, దేవుడే లేకపోతే ఈ సమస్య ప్రకృతి ఎక్కడిది. అటువంటి దేవుడిని మనం కొన్నిసార్లు పరిస్థితులను బట్టి వదిలేస్తుంటుంటే ఒకసారి చాలా పొరపాటుంది. ఈ రోజంతా ఆరోగ్యంగా ఉన్నామంటే అది ఎవరి కృపది? దేవుని యొక్క కృప. అటువంటి కృపగలటువంటి ఆ దేవాది దేవుడు మనం నమ్ముకున్నామంటే మనం నమ్ముకోలేదు సుమా. ఆయనే ఆ యొక్క పరలోకం నుంచి చూసి ఆయన మనల్ని పిలిచి మనల్ని ప్రేమించి ఆయన కృపలో మనల్ని భద్రపరుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము అంత గొప్ప దేవుడే మనకు సహాయకుడు. మనుషుల మీద మనం ఎప్పుడూ కూడా ఆధారపడకూడదు. మనుషులు ఏముందండి, ఈరోజు బాగుంటే చూస్తారు, లేకపోతే లేదు. మనుషుల సహాయం ఎప్పుడు కోరుకోకూడదు. ఎప్పుడు కూడా మనుషులు ఏదో చేస్తారని కోరుకోకూడదు మనం. అందుకే అంటున్నాడు, వాళ్ళ దగ్గర ఏమంటున్నాడంటే, స్నేహితులు నమ్ముకోవద్దు, ముఖ్యమైన స్నేహితులు అసలే నమ్ముకోదంటాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయము చూడండి ఒకసారి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనంలోని ఒక చక్కటి మాట ఉంటుంది. 7:5 మీకా చూడండి ఒకసారి. 7:5 స్నేహితుల యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుల్ని నమ్మిక ఉంచవద్దు. స్నేహితులు నమ్మవద్దు, ముఖ్య స్నేహితులు నమ్మ అనుకుంటుంటాం. అయ్యో నాకు 3 మంది స్నేహితులు ఉన్నారు, అందులోకి నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకుంటాం. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు, నాకు కూడా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, కానీ బెస్ట్ ఫ్రెండ్ నాకు ఏ సహాయం చేయలేదు. అప్పుడు నాకు ఆ వాక్యం గుర్తుకు వచ్చింది. నిజమే ప్రభా, స్నేహితులు ఉన్నారు, ముఖ్యమైన అసలు నమ్ముతాను, కానీ నేను నమ్మాను, కానీ సహాయము సమయానికి నాకు చేయలేదు. ఏ స్నేహితులు కూడా నాకు చేయలేదు. నాకు నా అన్నవారు కొంతమంది నాకు సహాయం చేశారంతే. స్నేహితులు అన్నవారు సహాయము నాకు 50 సంవత్సరంలో ఏ ఒక్కరు కూడా సహాయం చేయలేదు. ఏదో కొద్దిపాటి కొంతమంది మాత్రము ప్రార్థన చేశారు, అంతవరకు. ప్రార్థన మంచిదే, ప్రార్థన మంచిదే. ప్రార్థించడం కన్నా సహాయం చేస్తే ఇంకా బాగుంటుంది. ఎవరికైనా సరే మా ఇంట్లో పరిస్థితి బాగలేదండి, నాకు అనారోగ్యంగా ఉందని చెప్పి ప్రార్థన చేయండి అంటే అర్థం ఏంటి? సహాయం చేయమని అర్థం, అంతే కదా. కాబట్టి స్నేహితులు నమ్మాను, ముఖ్యమైన స్నేహితులు నమ్మాను, నాకు ఎవరు కూడా సమయానికి ఎవరు కూడా సహాయం చేయలేదు. అందుకే అంటున్నాడు, కొద్దిగా ఏమంటాడంటే 118 కీర్తన 8-9 చూడండి ఒకసారి. 118 రాజులను నమ్ముట చూడండి ఒకసారి. ఏమనుందా? మనుషులు నమ్ముట కంటే యెహోవా నమ్ముట మేలు, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చూస్తారా? స్నేహితులు నమ్ముకోవద్దు అంటున్నాడు, ముఖ్యమైన స్నేహితులు అసలు నమ్మొద్దు అంటున్నాడు, మనుషులు నమ్మొద్దు అంటున్నాడు. ఏదో రాజులను అధికారులు వాళ్ళకి సాయం చేస్తారనుకుంటే వారిని కూడా నమ్ముట వ్యర్థం అంటున్నాడు. యెహోవాను ఆశ్రయించుట మంచిది అంటున్నాడు. నీ భారము నాపై మోపము అంటాడు. మన దగ్గర మన భారం మనం మొయ్యలో కొన్ని పరిస్థితుల్లో. ఈ ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉంటుంది? దేవుని చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఈ ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంటే ఏమవుతుందో ఆయన్ని మనం నమ్ముకోవాలి. మనం మనుషులు ఏమన్నా మనకేమన్నా ఆరోగ్యాన్ని ఇవ్వగలరా? ఎవరు ఇవ్వగలరా? ఎవరు ఇవ్వలేరు. మనుషులు డాక్టర్ ఏమైనా ఇవ్వగలరా? ఎవరు? వాళ్ళు చేయడం వరకే.
వాళ్ళు కూడా కొన్నిసార్లు ఆపరేషన్ చేసి ఏమంటారంటే ఆపరేషన్ అయితే మేము చేసాం కానీ అంతా పైవాడిదయ్యా అంటే వాళ్ళు కూడా ఏమైపోయారు, చేతులు తీశారు. అంతా దేవుడిదయ్యే అంటే వాళ్ళు కూడా వాళ్ళు తెలియకుండా దేవుని మీద వాళ్ళు సహాయము అడుగుతున్నారు. వాళ్ళు దేవుడిదయ్యా మేము చేయవలసిన ప్రయత్నం మేము చేసాము, తర్వాత దేవుని చిత్తం ఆ పైవాడిదయ్యా మీరు నమ్ముకున్న మీ దేవుడు గొప్పవాడైతే మీ సంస్థ చేస్తాడు మీకు అని వాళ్ళే డైరెక్ట్ చెప్పేస్తుంటారు. ఇంకా మనుషులు నమ్ముకోకూడదు, రాజులు నమ్ముకోకూడదు, స్నేహితులు నమ్ముకోకూడదు. ముఖ్యమైన స్నేహితులు అస్సలే నమ్మవద్దు. నేను నమ్మి నా స్నేహితులు కానీ నాకు ఏ సహాయమూ చేయలేదు, ఏ సహాయమూ చేయలేదు. అనిపించినప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చి వచ్చిన తర్వాత ఈ వచ్చిన నాకు గుర్తుకొచ్చే నాకు. అందుకని మనం మనుషులు నమ్మడం కాదు, దేవుని యెహోవా దేవుని మనం నమ్మాలి. అందుకే అంటే కుదిరేమంటారంటే మనుషుల సహాయము వ్యర్థము అంటారు దగ్గర. చూడండి ఒకసారి కీర్తన 60:11. కీర్తన 60:11 ఏమన్నట్టు చదవండి ఒకసారి. కీర్తన 60:11. మనుషుల సహాయము వ్యర్థము. అంతే, మనుషుల సహాయం ఎలాంట వ్యర్థము. ఒకవేళ చేసినా సరే దెప్పుతారయ్యా, అవునా? వ్యర్థమని ఎందుకు అన్నాడు? దెప్పుతారు. అల్లప్పుడు సహాయం చేశాను కదా, వీళ్ళెప్పుడు సహాయం చేశాను కదా అని వాళ్ళు దెప్పుతారు. కాబట్టి వ్యర్థం అది. మనకి ఎవరు సహాయం చేస్తారంటే దేవుడే. దేవుడు సహాయం చెప్పడైనా ఆయన మనం ప్రేమిస్తాడైనా, ఆయన ప్రేమించే గొప్ప ప్రేమికుడు ఆయన. మనుషుల సహాయము వ్యర్థం అంటున్నాడు దేవుని స్తోత్రం. అందుకే అంటున్నాడు నీ స్వస్థ బుద్ధి మీద ఆధారపడుతున్నాయన. సామెత గ్రంథంలోని 3వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు. ఒకసారి చూడండి, ఒకసారి అది కూడా చూడండి ఒకసారి. సామెత గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. సామెత 3:5. నీ సొబుద్ధిని ఆధారము అంతే ఆధారం చేసుకోకపోతే మన సొంత బుద్ధి చేత ఆధారించకూడదు. అయ్యో నాకు స్నేహితులు ఉన్నారు, ముఖ్యమైన స్నేహితులు ఉన్నారు, మనుషులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు అని సొంత బుద్ధి మీద మనం ఆధారం చేయకూడదు. మన ఆధారం అంతా ఎవరి మీద అంటే దేవుని మీదే. హల్లెలూయా. ఎన్ని వచ్చినాలు మనకు ధైర్యపరుస్తున్నాయి చూసారా? మనం చిన్న చిన్న వాటిలకే మనకు తగులు అడుగుతుంటాం, చిన్న చిన్న విషయాలకే కోపాలు పడిపోతుంటాం. ఈ ప్రాణం ఒకవేళ తీసుకుంటే ఏంటి పరిస్థితి? మనకి ఈరోజు భూమి మీద ప్రాణంతో ఉన్నామంటే అది మన గొప్పతనమా? ఎందుకు చిన్న చిన్న విషయాలకే ఆ యొక్క మనస్పతులు వచ్చి గొడవలు కొట్టుకోవడం ఎందుకు? ఎన్నాళ్ళు జీవితం, ఎన్నాళ్ళు పగలు ద్వేషాలతో ఉంటున్నారు. కాస్త ఈ ప్రాణం ఉన్నందుకు కదా భార్య భర్తలు, ఈ ప్రాణం ఉన్నంతవరకు కదా అన్నదమ్ములు, ఈ ప్రాణం ఉన్నంతవరకు కదా చుట్టాల బంధువులు. ఈ ప్రాణం ఒక్కసారిగా ఆయన తీసుకుంటే ఎవరి భార్య, ఎవరి భర్త, ఎవరి కొడుకు, ఎవరిది, ఎవరికెవరు ఏమీ లేదు. ఉన్నట్లోనే మనం సర్దుకొని పోవాలి. జీవ సంసారమైన ఏదైనా సరే. భర్త ఏదైనా అంటే భార్యలో కూడా ఉండాలి, భార్య ఏదైనా అంటే భర్తలో కూడా ఉండాలి. అది సంసార జీవితం ముందుకు వెళ్తారు. అంతే నువ్వెంతంటే ఏమీ లేదు. ఇంకా నువ్వెంతంటే నువ్వెంత అంత గొడవ ఏమవుతుంది? అలాగా చిలికి గాలి వల్ల తుఫాను పోతుంది. దానివల్ల ఎవరు కూడా తెలుసా? కన్న పిల్లలు, చంటి బిడ్డలు. వాళ్ళు దృష్టి పెట్టుకొని మనం మాట వదలకూడదు. మనం ఎప్పుడు కూడా మాట జాగ్రత్తగా ఆచితూచి మన మాట వదలాలి. వదిలితే మనం బాగుంటాం. మనం ఎందుకని మన దేవుడు సజీవుడు, ఆయన గొప్ప దేవుడు. రోజు చాలామంది ఈ ఇల్లు లేక చాలామంది ఆ పాకలోని చెట్లుగా ఉంటున్నారు. మనకేమి చక్కటి ఇల్లు ఇచ్చాడు మనకి,
చక్కటి రత్నాలంటే బిడ్డలు ఇచ్చాడు దేవుడు. ఇంత సంతోషంగా ఉన్నాడు. జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవడము? ఎన్నాళ్ళు ఉండిపోతాం ఈ భూమి మీద? ఎన్నాళ్ళు ఉండిపోతాం? కొన్ని సంవత్సరాలు. మరి దేవుని బట్టి నేను బ్రతికాను. నన్ను దేవుడు తీసుకుంటే ఈ కోపాలు ఉంటాయా? ఈ పగలు ఉంటాయా? ఈ గొడవలు ఉంటాయా? ఏముండవు. ఇంకా ఉన్నంత వరకే భర్త, ఉన్నంతవరకే భార్య, ఉన్నంతవరకే పిల్లలు. అది గ్రహించుకోవాలి. గ్రహించుకొని సంసారమైన ఏదైనా సరే ముందుకు వెళ్ళాలి అంటే దేవుడికి అప్పచెప్పాలి. ఏదైనా ఉంటే దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండాలా. ఆయనే మనకి సహాయకుడు. దేవుని స్తోత్రం. మన సబుద్ధి మీద ఆధార చేసుకోవడం, దేవుని మీద మనము ఆధారపడాలి. దేవుని స్తోత్రం. దేవుడు అంటున్నాడు 63 చూడండి ఒకసారి. 63, 7, 8 ఒకసారి చూడండి ఒకసారి. దావీదు అంటే నీవే నాకు సహాయకుడవు అంటున్నాడు. చూడండి ఒకసారి. కీర్తనలు 63, 7, 8 వచనాలు. నీవు నాకు సహాయకుడే ఉంటివి. నీ రెక్కల చాటున శరణు చూచి చేతును. నా ప్రాణమును నిన్ను పెట్టి వెతుకుచున్నది. నీ కుడి చేత నన్ను ఆదరించుతున్నది. నా ప్రాణమును నశింపవలనని వారు దాన్ని వెతుకుచున్నారు. అంటే చాలు అంటున్నాడు భక్తుడు. నీవే నాకు సహాయకుడవు. నీవే నా సఖాలు అయ్యా. నీవే నాకు సఖాలు ఉంటివి అని దావీదు 121 ఉంది. నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చాను? నాకు సహాయం కొండతోటి చూస్తున్నా. సహాయం ఎక్కడి నుంచి వచ్చాను అంటున్నాడు పక్క నుంచి. ఇక్కడ చూసేమంటే నీవే నాకు సహాయకుడవు అంటే దేవుని మీద ఎంత నమ్మకమో చూడాలి. దావీదుకి ఎంత నమ్మకము. అంత నమ్మకం మనకుందా? అంత నమ్మకం మనకుంటే ఇంట్లో గొడవలు రావు. అంత నమ్మకం అనుకుంటే సంసారం ముందుకెళ్తుంది. అంత నమ్మకం అనుకుంటే సంతృప్తిగా జీవిస్తావు. అంత నమ్మకం మనకు కలిగి ఉంటే అన్ని విషయములు విజయం సాధిస్తాం. దేవుని స్తోత్రం. మనం మనుషుల మీద నమ్మకం పెట్టుకోవడం కాదు, దేవుని మీద మనం నమ్మకము పెట్టుకోవాలి. అదే కీర్తన 108 ఆ 12లో ఒకసారి చూడండి. ఒకసారి 108, 12. కీర్తన. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము చేయము. దేవుని స్తోత్రం. మనుషుల సహాయమట వ్యర్థమట. శత్రువును జయించుటకు నీవు మాకు. శత్రువును కూడా జయించాలంటే శత్రువులు మనం జయించగలమా? శత్రువుల్ని మనం జయించగలమా? జయించలేము. కాబట్టి శత్రువును జయించాలి అంటే ఎవరి సహాయం కావాలి? ఈరోజు మనకు ఇంట్లో గొడవలు వస్తాయంటే ఎవరు గొడవ వస్తుంది? గొడవలు శత్రువు సాతాను గొడవలు వస్తాయి. సాతాను గారు ఉంటేనే గొడవలు వస్తాయి. వాడిని జయించాలి అంటే మన వల్ల కాదు, అది దేవుడే మనకు సహాయం చేయాలి. దేవుడు స్తోత్రం. వాడు మనకు శత్రువు. వాడు ఎవరట? మన శత్రువు. శత్రువుని జయించలేక నీవు మాకు సహాయము దయచేయమని ప్రార్థన చేయాలి. మనుషుల మీద ఆధారపడ్డం కాదు సుమా, ఏదో రాజుల మీద అధికారుల మీద ఆధారపడ్డం కాదు సుమా. మనకి సహాయకుడు ఉన్నాడు. మనకి
మనకే ఉన్నాడు సహాయకుడు, ఎవరికి లేడు. మనకే యెహోవాయే మనకి సహాయం చేసేవాడు. దేవుని స్తోత్రం. అని అంటున్నాడైనా ఫిబ్రవరి 13:6 ఒక మాట ఉంది. ఫిబ్రవరి 13:6 ఒక చక్కటి మాట ఉన్నది. ఇవన్నీ కూడా ఓదార్పు మాటలు. నేను ఉన్నాను, నేను మీకు సహాయకుడను అని చెప్పి ధైర్యపరిచే చక్కటి ధైర్యపు మాటలు. మనుషులు నమ్ముకోవడం కాదు సమా. నేను ఉన్నాను. మనుషుల యొక్క మాటలు వేస్తే వాళ్ళు దెప్పుతారు. ఇప్పుడు సహాయం చేశారంటే, మీరు సహాయం చేస్తే రేపు దెప్పేవారు. నేను ఎత్తి మిమ్మల్ని ప్రేమించేవారు, మిమ్మల్ని బాగోగులు కోరుకునేవాడిని, మీరు బాగుంటే నేను సందర్శించేవాడిని అంటున్నాడు. ఏమన్నది? కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. నరపుత్రుడు నాకేమి చేయగలడు? దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు. సహాయకుడు అంటే మనకి సహాయం ఉంటే మనం భయపడతామా? నువ్వు భయపడుతున్నావంటే దేవుడు సరిగా అర్థం చేసుకోవట్లేదు. నువ్వు భయపడుతున్నావంటే దేవుడు నీకు అర్థం అవ్వలేదు. దేవుడు ఉన్నాడు. కుటుంబ విషయాల్లో చిన్న చిన్న తగాదాలు వస్తుంటాయి, కామన్ అది. అలాంటప్పుడు ఎవరి పొరపాటు, ఏది ఒప్పు ఏది రేటు అనేది మనం నిర్ణయించలేదు. కానీ నిర్ణయించేవాడు ఎవరు? దేవుడు. ఆ నిర్ణయించేవాడే సహాయం. మనం ఏం చేయాలి? మొరపెట్టాలా? పొరపాటు నా తప్పు ఉందా, లేకపోతే నా భర్త తప్పు ఉందా, నా భార్య తప్పు ఉందా, తప్పుంటే క్షమించే హృదయపూర్వకంగా మనం ఏం చేయాలి? క్షమాపణ అడగాలి మనం. అంతేగా నా భర్త ఏదో అనేసాడు, నా భార్య ఏదో అనేసింది, నా పిల్లలు ఏదో అనేసారు, నా కుటుంబ సభ్యులు ఏదో అనేసారు, వారి మధ్య యుద్ధం కట్టడం కాదు. నీ యుద్ధం ఎవరితో అంటే దేవునితో. దేవుని మొదలుపెట్టడమే. ఎందుకంటే కొన్నిసార్లు మనం పొరపాటు చేసి ఆ పొరపాట్లు నేను చేయలేదు కదా అనుకుంటాం. చేసామని లేదు, ఎవరు తెలుస్తుంది? దేవుడు తెలుసు. కాబట్టి ఆయన క్షమించేవాడు ఆయన. కాబట్టి ఆయన మనం మొదలుపెట్టాలి. మనం దేవుడే సహాయకుడు అయితే మనం ఎందుకు భయపడాలా? దేవుడు భయపడాలా? ఆయన మన సహాయం చేస్తాడు కదా అంటున్నాడు. అట్లా ఏమంటాడు కదా? కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. నరపుత్రుడు నాకు ఏమి చేయగలడు? నరపుత్రులు ఏం చేయగలరు? నీ భర్త ఏం చేయగలరు? నీ భార్య ఏం చేయగలరు? అమ్మ నాన్న ఏం చేయగలరు? పిల్లలు ఏం చేయగలరు? కుటుంబాలు ఏం చేయగలరు? స్త్రీలు ఏమి చేయలేరు. వాళ్ళు ఏమి చేయలేరు. 10 రూపాయలు ఉంటే తీసి వెళ్ళిపోతారు అంతే. ఏదో గొడవతుంటే అలాగమ్మా ఇలాగమ్మా అని 2 మాట్లాడి వెళ్ళిపోతారు అంతే. వాళ్ళ ఏమి కాదు. మన సహాయకుడు ఎవరు? దేవుడు. దేవుని స్తోత్రం. మన సహాయకుడు దేవుడు. మనం ఆయన మొదలుపెట్టుకోవాలి. మనం నిజమైన భక్తి అంటే మనుషుల మీద ఆధారపడటం కాదు, దేవుని మీద మనం ఏం చేయాలి? ఆధారపడాలి. దేవుని స్తోత్రం. అందుకనే ఆయన చూడ కీర్తన 46:1 46:1 46:1 ఆయన ఆపత్కాలం ముందు మన సహాయకుడు. దేవుని స్తోత్రం. కీర్తన 46. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. చెప్పట్టుకుంటే దేవుని అయిపోతుంది. ఆపత్కాలం వచ్చింది, ఈ సమస్య వచ్చింది, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, అనారోగ్య సమస్య వచ్చింది, ఇంట్లో ఎన్నో సమస్యలు వచ్చాయి. వచ్చినప్పుడు నా దేవా
ఈ సమస్య వచ్చితే ఎప్పుడైతే ఆపత్కాలంలో మొదలుపెడతావో ఆయన నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం. ఆ నమ్మదగిన వాడు మనం ఏం చేయాలి? మనము మొదలుపెట్టాలి. మనము ఎందుకంటే మనం కొన్నిసార్లు మన క్రియలు బాగోవు. మన క్రియలు ఎలా ఉంటాయంటే చాలా మనం చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంటాయి. మనుషులు ఎలా ఉంటారంటే ముందు పొగుడుతారు, వెనుక తిడతారు. అది సరైనటువంటి విధానం కాదండి. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదనే రీతిగా ఉండాలి, జీవించాలి. అందుకే మనం ఆపత్కాలం వచ్చినప్పుడు ఆ ఇరిగిపోరు వారికి ఇరకాలు చెప్పుకోవడం కాదు. మనం ఎవరు మొదలుపెట్టాలి? దేవునికి మనం మొదలుపెట్టాలి. దేవుని స్తోత్రం. ఆపత్కాలంలో అయినా నమ్మదగిన వాడట, నమ్మదగిన వాడట. ఈ లోపల ఎవరు నమ్మదగిన వారు కాదు. అమ్మ నాన్న నమ్మదగిన వారేం కాదు, నీ భర్త నమ్మదగిన వాడు కాదు, భార్య నమ్మదగినది కాదు, పిల్లలే మాది ఎవరు నమ్మదగిన వాడు కాదు. మనకి నమ్మదగిన వాడు దేవుడే. ఆయన నమ్మదగిన వాడైనా, నమ్మదగిన వాడు. చివరిగా కీర్తన 54:7 ఒకసారి. 54:7 చక్కటి వచనం ముగించేస్తున్నాను. ఇంకా ఆపదలన్నిటిలో అంటే అన్ని సమస్యల్లోని, నీకు ఆర్థిక ఇబ్బందుల్లోని, భయములన్నిటిలోని, అనారోగ్య సమస్యలు అన్నిటిలోని, శోధన వచ్చినప్పుడు అన్నిటిలోని, ఆయన అన్నిటిలోని కూడా ఏముంది? ఆపదలన్నిటిలోని నన్ను విడిపించను. దేవుని స్తోత్రం. ఆపదలన్నిటిలోని కూడా నన్ను విడిపించను. ఆ విశ్వాసం మనకుందా? ఆ విశ్వాసం మనకుందా? ఆ విశ్వాసాన్ని మనము పెంచుకోవాలి, అభివృద్ధి పరుచుకోవాలి. దేవుడి రోజు నన్ను స్వస్థించాడంటే నిజంగా ఆ యొక్క దేవుడు చేసిన గొప్ప అద్భుతం. మన రోజు భూమి మీద ఉన్నామంటే మన గొప్పతనమా, లేకపోతే మన ఖండబలమా? ఎవరి గొప్పతనం అది? దేవుడు ఇచ్చారు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాము. దేవుడు ఆరోగ్యం తీసుకుంటే నువ్వు బెడ్ మీద ఉంటావు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నేను ఒకటే నిర్ణయించుకున్నాను ఇక్కడి నుంచి. ఈ యొక్క జీవము ఆయనది, ఈ ఊపిరి ఆయనది, ఈ కాలము ఆయనది, ఈ పరిస్థితులన్నీ కూడా ఆయనది, ఈ స్వరము ఆయనది. ఇంకా నేను ఆ స్వరము ఆయన కొరకు ఉపయోగించాలనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. పనికి మన తగులు, పనికి మాలని చెత్త చెదాలని వేలు పెట్టదలుచుకోలేదు. విసుకుపోయాను, నేను విసుకుపోయాను. నా స్వరము దేవుని కొరకే, చనిపోయేంత వరకు కూడా దేవుని కొరకే బ్రతకాలని నిర్ణయించుకున్నాను. 50 సంవత్సరంలో నా కుమార్తె వాళ్ళు నా కోడలు ఎంతగానో సాయం చేశారు. వారి హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. నా పిల్లలు, నా కుటుంబం లేకపోతే ఈ రోజు నేను లేను. కాబట్టి మనం అంతా కలిసికట్టుకోమని ఉండాలి. మనము చిన్న చిరుక వస్తుంటే చిన్నవన్నీ అవన్నీ కూడా సర్దుకొని ముందుకు వెళ్ళిపోవాలి. మనము ఎన్నాళ్ళు ఈ జీవితం, ఎన్నాళ్ళు ప్రాణం ఉన్నంత వరకే ఈ తగులు. ఆయన ప్రాణాన్ని ఆయన తీసుకుంటే ఈ తగులు ఉంటాయి, సంవత్సరాలు ఉంటుందా? ఉన్నంతలో ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. ఆయన మనం ఎంత మహిమపరుస్తామో మనల్ని కూడా ఆయన మహిమపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఒక యోబు గారిని దేవుడు మహిమపరచలేదా? ఒక దావీదుని దేవుడు మహిమపరచలేదా? ఒక మోషేని దేవుడు మహిమపరచలేదా? అంత భక్తి మనం చెయ్యగలమా? కానీ మనము చెయ్యాలి. ఎందుకంటే మన పూర్వీకులు ఆ విధంగా భక్తి చేశారు కాబట్టి మనం కూడా ఆ భక్తిలో మనం కొనసాగి ముందుకి సాగిపోవాలి.
మనము మనుషుల్ని మనము వెంబడించము కాదు, కానీ యెహోవా దేవుని మనము వెంబడిస్తే మనకు నెమ్మది, శాంతి, సమాధానము, ఆరోగ్యము అన్నీ ఇస్తాడని మనం గమనించి ముందుకు మనము సాగిపోతాం. ఈ మాటలు శ్రద్ధగా ఉన్న మీకును దేవుని యొక్క నిండైన దీవులు మీకు అందరికీ దేవుడు దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన